లేవికి మునిమనువడును కహాతుకును మనవడుకును ఇస్హారు కుమారులకు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సభీకులను సమాజ ప్రధానులనైన 250 మందిలో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఈ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహునను వాని సమాజముతోనూ ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధిని రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడి. కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుడు ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యుద్ధకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేళ్ల దేవుడు ఇశ్రాయేళ్ల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటకు మీరు అల్పముగా కనపడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారి అందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాను విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, అరణ్యంలో మిమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మిమ్మును తీసుకొని వచ్చుట చాలునట్లు మీ మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మును తీసుకొని పోయి రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఆ మనుషుల కన్నులను ఊడదీయదగువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుము. ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవరికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కోరాహుతో, నీవు నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము చేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము చేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దను సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనపడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణంలో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసంల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేళ్ల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలి వారి నశింపగా ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి అటు ఇటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను
నన్ను పంపినయు ఆ అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగున్నదే వారికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాకు లక్ష్యము చేశారని మీకు తెలియవలెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి కింద నెర విడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకొనుచు పారిపోయి మరియు యెహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన 250 మందిని కాల్చివేశాను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ధూపార్తులను ఎత్తుము. అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నికి దూరముగా చల్లుము. పాపము చేసి తన ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పగా వెడల్పైన రేకులను వేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెప్పించినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధిక అన్యుడెవడున యెహోవా సన్నిధిని ధూపము అర్పింపి సమీపించి కొరాహు వలెను అతని సమాజము వలెను కాకుండానట్లు ఇశ్రాయేలుకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేళ్ల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సడుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనపడెను. మోషే అనగా రోమాలు ప్రత్యక్ష గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవడి, క్షణములో నేను వారికి నశింప చేయనని మోషేతో సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరాను. తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటికి తీసుకొని సమాజము మధ్యను పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయచిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి బతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఉన్న మోషే యొద్దకు తిరిగి వచ్చాను.